హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఎన్నో ప్రోటీన్స్ కలిగి ఎంతో హెల్త్కు చాలా మంచిది ఈ కర్రీ తింటే. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగాల మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను కాబట్టి నేను కుక్కర్ పెట్టుకున్నాను అన్నమాట. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు అలాగే ఒక 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం స్పైసెస్ సంబంధించి కొంచెం స్పైసీ ఉండడం కోసం 2 లవంగాలు 2 మిరియాలు వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అల్లం వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకున్నాను. కుక్కర్ విజిల్ అనేది నేను పెట్టకుండా మామూలుగానే పెట్టుకున్నానండి. పెట్టుకొని కొద్దిసేపు అలా ఉడికించుకొని కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి ముందే సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకున్న రజ్మా ఉంది కదండి, అవి కూడా ఒకసారి వాష్ చేసుకొని వాటిని కూడా నేను వేసుకున్నాను అన్నమాట. ఇవనేది కొంచెం నానబెడితే మంచిగా తొందరగా కుక్ అవుతాయి కాబట్టి నేను ముందే నానబెట్టుకున్న రజ్మాని వేసుకొని ఒకసారి కలుపుకొని మరి కొద్దిసేపు ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్నాను. వేసుకొని ఒక స్పూన్ అలా వేసుకున్నాను నేను కారము. ఎందుకంటే స్పైసెస్ కూడా కొంచెం వేసుకున్నాను కాబట్టి కారం చూసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలన్నమాట. మరి కొద్దిసేపు ఉడికిన తర్వాత చూసారుగా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకొని మళ్ళీ మూత తీసి మరి కొద్దిసేపు ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. ఆ రజ్మా అనేవి కుక్ కావడం కోసం మరి కొద్దిగా వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూసారుగా కుక్ అయి ఉంటుంది ఆల్రెడీ. తర్వాత కొంచెము మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మరొక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో హెల్తీ రజ్మా కర్రీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి.